హాయ్ వాస్ నేను మీ రేష్మాని అమ్మ గోరుముద్ద ఛానల్కి నమస్కారం అందరికీ. ఈరోజు మా పిల్లల కోసం కేక్ చేస్తున్నాను. 1 కప్పు షుగర్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. అవెన్ లేకుండా కూడా మనం ఇంట్లోనే కేక్ చేసుకోవచ్చు, బేకరీ లాగా. ఇలాగ మెత్తటి పౌడర్ చేసుకుందాం. దీంట్లోనే 2 eggs వేసుకుందాం. దీంట్లోనే 2 eggs వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ ఫ్లేవర్ కోసం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. దీంట్లోనే కొంచెం కాచి చల్లార్చుకున్న కొంచెం పాలు వేద్దాం. పాలు వేసి మిక్సీ పట్టుకుందాం. మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకుందాం. జల్లెడ తీసుకొని మైదాని దీంట్లో జల్లించుకుందాం. 1.5 కప్ మైదా పిండి వేయాలి. 1.5 కప్ మైదా పిండి వేసాం కదా. 1/2 కప్పు వంట సోడా, అలాగే 1/2 కప్ బేకింగ్ పౌడర్ వేసుకొని జల్లించుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి. స్టైనర్తో ఇంత మిక్స్ చేసుకోండి. సంక్రాంతి హాలిడేస్ ఇచ్చారు కదా ఫ్రెండ్స్, ఇంట్లో ఉంటున్నారు పిల్లలు. అందుకని ఏదో ఒకటి చేయి మమ్మీ అంటుంటారు. అందుకని ఈరోజు మా పిల్లలు కేక్ చేయి మమ్మీ అంటే కేక్ చేస్తున్నాను. అలాగే మీకు చూపిస్తున్నాను. దీంట్లో కట్టి సరిపోతే కొంచెం పాలు, గోరువెచ్చని పాలు కొంచెం దీంట్లో వేసుకొని కలుపుకుందాం. ఇలా కలిపి పెట్టుకుంటే కన్సిస్టెన్సీ ఇలా రావాలి. ఇలా వస్తే కరెక్ట్ అవుతుంది. అలాగే బేకింగ్ చేసుకునే దాంట్లో నేను ఆయిల్ వేసి కొంచెం మైదా జల్లించి చేసి పెట్టాను. ఇప్పుడు బేకింగ్ బౌల్లోకి మనం కలిపి పెట్టుకున్న కేక్ మిశ్రమం దీంట్లో వేసుకుందాం. అలాగే స్వీటీ ఫ్రూటీ, మీకు స్వీటీ ఫ్రూటీ లేకపోతే ఏదైనా డ్రై ఫ్రూట్స్తో అయినా పెట్టుకోవచ్చాను. ఇప్పుడు దీంట్లో వేసుకుందాం. బేకింగ్ ట్రేలో మనం వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో స్వీటీ ఫ్రూటీ వేస్తున్నాడు మా బాబు. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసాను. స్టాండ్ పెట్టి 25 minutes అయితే బేక్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు పెట్టేస్తాను. చూసారు కదా, చూడండి ఎంత కలర్ వచ్చిందో. ఇలాగా టూత్పేస్ట్ పెట్టినప్పుడు ఏమంటే పోతే అయిపోయినట్టే బేక్. ఇంకా తీసి 5 నిమిషాలు పెట్టినదో మనం ప్లేట్లో వేసుకుందాం. మా ఇంట్లో ఎప్పుడూ కరెంట్ పోయింది ఫ్రెండ్స్, అందుకని కొంచెం లైట్కి తక్కువ ఉంది, ఏమనుకోకండి. చూసారా ఇలాగ బేక్ అయింది. ఇది వెనకాల ఇప్పుడు ముందుంది. చూడండి చాలా ఇప్పుడు పీస్లా కట్ చేసుకుందాం. చూసారా ఎంత పఫ్లీగా ఎంత స్మూత్గా ఉందో. మా ఇంట్లో కరెంట్ పోయింది కాబట్టి సరిగ్గా కనిపించలేదు, వేడిగా ఉంది. చూడండి ఎంత సాఫ్ట్, ఎంత స్మూత్గా ఉందో. మీరు కూడా ఇంట్లోనే ఇలాగే ట్రై చేసుకోవచ్చు. ఓవెన్ లేకపోయినా మన పిల్లల కోసం ఇంట్లోనే హెల్తీ ఫుడ్ తయారు చేసి మన పిల్లలు పెట్టవచ్చు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అమ్మ గోరుముద్ద ఛానల్. నా పేరు రేష్మ. అందరికి బాయ్ ఫ్రెండ్స్. ఇంకో కొత్త వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్.